భయపెడుతున్నారో భయపడుతున్నారో ప్రస్తుతం అయితే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ గతంతో పోలిస్తే కాస్తంత సైలెంట్ అయ్యారు. కంట్రోల్లో పెట్టింది ప్రస్తుత ప్రభుత్వం. అయితే ఇందులో సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినా కాకపోయినా ఒకప్పుడు వాళ్ళకి అంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఒక రామ్ గోపాల్ వర్మ కానీ లేదంటే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పోసాని కానీ ఇలా కొంతమంది నాయకుల్ని అరెస్టుకు సంబంధించి ఈ వారం అంతా అదే వ్యవహారం. అయితే ఇందులో వర్మ అరెస్టు విషయంలో చాలా సీరియస్గా ముందుకు వెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఆయన అయితే 2-3 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకి హాజరు కాకపోవడం, ఆయన హైదరాబాద్లో కూడా లేకపోవడం, ప్రకాశం జిల్లా పోలీసులు అయితే మొత్తం తిరుగుతున్నారు. ఆయన తమిళనాడులో ఉన్నారు, అక్కడ ఖచ్చితంగా అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకొస్తారు ఇవాళ రేపు అనేది. ఇదే నేపథ్యంలో జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇక పూర్తిగా ప్రజల్లోకి రాబోతున్నారు. ఆయన పాదయాత్ర రూపంలో వస్తారా ఇంకోటి అనేది పక్కన పెడితే మొత్తం నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవెల్లో ప్రజల సమస్యల గురించి మళ్ళీ ఆయన చర్చించడానికి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు అనేది కూడా ఈ 2 అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా సోషల్ మీడియా యాక్టివిస్టులనే కంట్రోల్లో పెట్టారనుకోవాలా, లేదంటే వర్మ మాత్రం బాగా టార్గెట్ అయ్యారా ప్రస్తుత ప్రభుత్వానికి? ఆయన ఎక్కడున్నా ఇంకా అరెస్ట్ చేసి తీసుకురావడమే ఫైనల్ అంతిమ లక్ష్యం జరగబోతుందా ఇవాళ రేపు? అంటే సోషల్ మీడియా యాక్టివిటీస్ మీదన అట్లాగే కొంతమంది మీదన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ క్యాడర్కి నాయకులకి చాలామందికి తీవ్ర ఆగ్రహం ఉన్నటువంటి కొన్ని పేర్లు ఉన్నాయి. అందులో శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, తర్వాత వర్మ, రామ్ గోపాల్ వర్మ, బోరగడ్డ అనిల్ కుమారు, పంచ్ ప్రభాకరు, తర్వాత గ్రౌండ్ లెవెల్లో కొంతమంది అతను ఏదో తెలుగుదేశం కండవా వేసుకుని ఒక అతను వీడియోలు చేసేవాళ్ళు కదా అతను, ఇట్లా కొన్ని పేర్ల మీదన వాళ్ళకి కోపం ఉంది. వాళ్ళు ఎందుకు దుర్భాషలు ఆడటం కొంత ఇదనేది. అయితే రామ్ గోపాల్ వర్మ మీద ఆ టైప్ కాదు కోపం, అంటే అతను బూతులు ఎక్కడా తిట్టలేదు, అతను దుర్భాషలు ఆడలేదు. కాకపోతే అవమానకరమైనటువంటి కామెంట్లు చేసేవాడు. అంటే వీళ్ళకి పించింగ్ అది తన సినిమా కోసం, తన సినిమా ప్రమోషన్ కోసం చేసేవాడు. నెంబర్ 1. రెండోది కొంత పొలిటికల్ అవేర్నెస్ ఉంది అతనికి. దానికి ఏంటంటే తన సినిమాటిక్గా చేసేవాడు. సినిమాలో పాత్రల ద్వారా అనేటటువంటిది విపరీతమైన కోపం ఉంది. కానీ దాని ఆధారంగా వీళ్ళు చర్య తీసుకోవడానికి ఏమీ లేదు. ఎందుకని సినిమాని ఫిక్షన్ కిందనే చూస్తే తప్పించే న్యాయస్థానమైన సినిమాలో నువ్వు ఈ పాత్ర పెట్టావు కాబట్టి నీ మీద ఆల్రెడీ అప్పుడు వేసారు కోర్టులో. అప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాని ఆపేయమని చెప్పి లోకేష్ కోర్టుకి వేశారు కదా. వేస్తే ఎలక్షన్ వరకు ఆపింది కదా, ఎలక్షన్ అయిన తర్వాత చేశారు కదా, సినిమా రిలీజ్ చేశారు కదా, ఆపలేదు కదా. అంటే తాత్కాలికంగా దాని మీద ప్రభావం చూపెడుతుందని ఆపారు అంతవరకు, కానీ నడిచింది కదా. కాబట్టి సినిమా పరంగా అయితే కేసు పెట్టడానికి ఏం లేదు. ఇప్పుడు పెట్టే కేసు ఏంటంటే ఆ సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన ట్వీట్ల మీద కూడా కేసు పెట్టడానికి ఏం లేదు. అయితే గీతే 41A నోటీస్ తప్పించి ఏం లేదు. అందుకని 41A నోటీసులు ఇచ్చారు కొన్నిటి. కానీ వేటి మీద అంటే కొన్ని ఫోటోలు, అదేదో దున్నపోతుల బొమ్మ, ఏదో కొమ్ములతో కూడినటువంటి జంతువుల బొమ్మలు, పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి ఫ్రేమ్ చేసింది, చంద్రబాబు లోకేష్ల ఫోటోలు అది ఫ్రేమ్ చేసి పెట్టినవి ఉన్నాయి. అట్లాంటిదంటే మార్ఫింగ్ ఫొటోస్, దాన్ని బేస్ చేసుకుని అది కూడా కార్టూన్ అతను పెట్టింది. అతను మార్ఫింగ్ చేసింది కార్టూన్ పెట్టాడు. ఆ కార్టూన్ అన్నటువంటిది సహజంగా ఇప్పుడు మనకి పత్రికల్లో వస్తుంటాయి చూడండి కార్టూన్, అవి చట్ట ప్రకారం యాక్సెప్టబుల్, సెటైరే తప్పించి దాన్ని పరిగణలోకి తీసుకోరు. కాకపోతే తనని వేరేగా చూస్తారా? ఇప్పుడు యాక్చువల్గా కోర్టులో వాదనలు పూర్తయినాయట. అంటే దీంట్లో రామ్ గోపాల్ వర్మ పరారీ అనేటటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. కానీ ఎందుకు అతను వీళ్ళేమో ఈ లోపే అరెస్ట్ చేయాలని, ఎందుకని అతనికి ముందస్తు బెయిల్ వస్తుందేమో అని. అతను ఆల్రెడీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి ఉన్నాడు. ఆ ముందస్తు బెయిల్ వచ్చేలోపే అరెస్ట్ చేసేసేయాలన్నది కోరిక. ఇప్పుడు ఆ ముందస్తు బెయిల్ మీద విచారణ జరిగేంత వరకు ఇతను అదృశ్యమయ్యాడు. అంటే ముందు ఆయన క్వాష్ చేసినట్టున్నారు కదా, క్వాష్ చేస్తే కోర్టు కొట్టేసింది, ఇప్పుడు ఆయన దొరకకుండా తిరుగుతున్నారని కదా. ఒకసారి విచారణకు హాజరైతే పోయేది ఎందుకు ఆయన పారిపోతున్నారు? అదే కదా, ఇప్పుడు విచారణ 2 కోణాలు ఉంది. ఒకటి క్వాష్, రెండోది ముందస్తు బెయిల్. క్వాష్ చేసినప్పుడు ఏమంది, కేసు విచారించడానికి అర్హమైన కేసే అని చెప్పింది కోర్టు. అంతే. కాబట్టి విచారణ అర్హమైంది అన్నప్పుడు అరెస్ట్ మాత్రం చేయకుండా స్టే ఇవ్వండి అని అడుగుతున్నాడు ఆయన. మీరు సరిగ్గా చూస్తే రఘురామకృష్ణరాజు తరహా. రఘురామకృష్ణరాజుని విచారణకు హాజరు కావద్దల్లా, విచారణకు హాజరు కమ్మనమంది. తర్వాత నాకు ప్రాణాపాయం ఉందని చెప్పి వెళ్ళాక అప్పుడు అక్కడ విచారించద్దు, హైదరాబాద్లో విచారించమంది.
గుర్తుంది కదా ఇష్యూస్ అట్లాగా ఉంటాయి. ఇవన్నీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఇతను ఆ టెక్నికల్గా ఫస్ట్ ట్రిప్లో అదే ఇస్తాడు, క్వాష్ ఒప్పుకోలేదు కోర్టు. తర్వాత ఈ కాన్సెప్ట్ ఇప్పుడు అది చూస్తారు. ఒక రకంగా వీళ్ళందరినీ ఓకే అశ్లీలంగా పోస్టులు పెట్టిన వాళ్ళలో కించపరిచిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పేం లేదు, కానీ వీళ్ళు అలాగని పెద్ద పెద్ద అవినీతి కుంభకోణాలు చేసి వెళ్ళి ఇది ఏం చేయలేదు. కానీ ఇలా వెంటాడి వేధించి అరెస్టులు చేయడం అంటే ఇలా టార్గెట్ పెట్టుకుని ఇప్పుడు ఈయన ఎక్కడో చెన్నైలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, ఏదో రకరకాల అక్కడికి కూడా వెళ్ళైనా సరే తీసుకురావాలని ఆదేశాలు వచ్చినాయి, పోలీసులు వెళ్తున్నారు అనేది అంటే అంత అవసరం ఏముంది అనేది, అంత టార్గెట్ ఎందుకు చేస్తుంది ప్రభుత్వాన్ని? అంటే ప్రభుత్వం తప్పు కాదు, అది ప్రభుత్వానికి ఉన్న పవర్ని వాడి చెయ్యమని చెప్పి ఒత్తిడి తెస్తున్నటువంటిది తెలుగుదేశం అనుకూల మీడియా విపరీతంగా ప్రెషర్ చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం కార్యకర్తల బృందంలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కొంతమంది మీరు ప్రతిసారి కూడా ఇట్టాగే అంటారు, ఆ తర్వాత అసలు వచ్చేటప్పటికి మేము చెప్పినా వినరు ఇదని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ లేదు ఈ దఫా మాత్రం మనం ప్రతీకారం తీర్చుకుంటామని లోకేష్ హామీ ఇచ్చున్నారు, అందుకే రెడ్ ఏరియా అని చెప్పుకొచ్చినటువంటిది. అందులో ఉన్నటువంటి వాళ్ళందరి మీద యాక్షన్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్. అందులో భాగంగా ఇది మెయిన్ వాళ్ళు చెప్పినటువంటి పేర్లలో రామ్ గోపాల్ వర్మ మీద చాలా కోపం ఉంది, ప్రతి తెలుగుదేశం కార్యకర్త కోపం ఉంది. లక్ష్మీ ఎన్టీఆర్ ద్వారా ఎన్టీ రామారావుని పొగుడుతా, అప్పుడు చంద్రబాబుని చేసి కాబట్టి ఆ కసి వాళ్ళకు ఉంది. అంటే ఎవరో దాహం తీర్చడానికి ఇప్పుడు వర్మ అరెస్ట్ అనేది అవసరం, అంతే. అది ఇప్పుడు అదే అయితే జరగబోతుంది. కాకపోతే ఆయన కూడా తప్పించుకుంటున్నారా నిజంగా? వాళ్ళు వెళ్ళడం ఇదంతా కూడా నోటీస్ ఇచ్చినా సరే పారిపోతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అంటే అర్థం పరారీలో ఉన్నట్టే. ఎందుకంటే నోటీస్ ఇచ్చిన తర్వాత విచారణకి హాజరయ్యి ఆ తర్వాత ఉంటే ఒక ఎత్తు, విచారణకి హాజరు కావడానికి ఆయన భయపడ్డాడు. రెండవది ఆ తర్వాత ఇంకోటి తనకు న్యాయపరంగా ఒక అవకాశం ఉంది, దాన్ని ముందస్తు బెయిల్ అనేది. ఇప్పుడు హైకోర్టులో రిజెక్ట్ చేస్తే మేబీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అప్పటిదాకా అతను కనబడకపోవచ్చు. అంటే లీగల్గా తనని వాడుకుని అంటే తనకు ఉన్నటువంటి రైట్ని వాడుకునేటప్పుడు ఈ అడ్డంకులు లేకుండా తప్పించుకుంటున్నాడు. అంటే జగన్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరినే వదిలిపెట్టం అనే సంకేతాల ఇవన్నీ? అట్లా అనడానికి బేసిక్గా కొంతమంది మీదన కసి ఎక్కువ ఉంది. ఎందుకు అంటే వాళ్ళ భాష అయినటువంటి, లేదా వాళ్ళు తమని బాగా ఇబ్బంది పెట్టారు అన్నటువంటిది. అంటే విమర్శల గురించినటువంటి అంశం డిఫరెంట్. ఇదేంటంటే ఇవన్నీ కూడా ఓ రకంగా హ్యూమిలియేషన్, క్యారెక్టర్ అసాసినేషన్. క్యారెక్టర్ అసాసినేషన్ మీద ఇలా కోపం ఉంది. ఇక్కడ విచిత్రం వల్ల ఏంటంటే వీళ్ళు ఎదురోళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటారు. మాకు హక్కు ఉందంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు ఉన్నారు, ఆయన తిట్టినంత తిట్లు జగన్మోహన్ రెడ్డి ఇంకెవరైనా తిట్టారా? విమర్శించడంలో తప్పులేదు. అరే డాష్ డాష్ ఇవన్నీ మాట్లాడలేదా? మరి అది ఎలా సబబు అవుతుంది ప్రాక్టికల్గా చెప్పాలంటే? కాకపోతే కొంతమందికి విమర్శించే హక్కు ఉంది, కొంతమందికి పడే బాధ్యత ఉంది అనేటటువంటిది ఒక మనకి జర్నలిజం నీతి. ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్కి వ్యతిరేకులకి ఏమైనా మాట్లాడే హక్కు ఉంటుంది, ఏమైనా తిట్టే హక్కు ఉంటుంది, ఏమైనా దూషించే హక్కు ఉంటుంది. అదే సందర్భంలో కొంతమందికి మాత్రం ఏదన్నా అంటే కూడా అనకూడదు, అంటే వాళ్ళు దుర్మార్గులు అవుతారు, పాపాత్ములు అవుతారు. విమర్శించడం కూడా తప్పు అవుతుంది. కొంతమంది దూషించినా తప్పు లేదు, కొంతమందికి మాత్రం దూషించే హక్కు ఉంటుంది, కొంతమంది కనీసం విమర్శించే హక్కు కూడా ఉండదు. ఇది ఒక డిఫరెంట్ డెమోక్రసీ మనది. అంటే వాస్తవంగా మాట్లాడుకుంటే ఇందాక మీరు అన్నట్టు ఎవరో పసుపు కండ వేసుకొని చేశారు, అలాగే వైసీపీ కండ వేసుకుని కూడా వైసీపీని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చేస్తున్నారు. ఒక ఛానల్ ఒక పేర్లు అనవసరం ఉన్నారు. అలాగని జగన్ ఈ తరహా యాక్టివిటీస్ అప్పుడు చేయలేదు కదా, ఈ తరహా టార్గెట్లు అప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు వాంటెడ్లీ ఎందుకు అనేది. జగన్ 30% చేస్తే ఇది కొంతమంది నాయకులు అచ్చెన్నాయుళ్ళు రవీంద్రలు ఇదొకటి, అప్పుడు కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు. అంటే నేను అంటుంది అదే, వాళ్ళు 30 పెడితే వీళ్ళు 300 పెడుతున్నారు. అదే సింపుల్. అంతకుముందు తెలుగుదేశం టైంలోనే అదే జరిగింది. అప్పుడు ఇదే రవికిరణ్ అప్పుడు చేయలేదా? లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొట్టలేదా? నందిగం సురేష్ని కొట్టలేదా? ఇప్పుడు వీళ్ళని కొడుతున్నారు కదా. కాబట్టి మన వరకు మాత్రమే కొట్టే హక్కు ఉంది, అవతలాళ్ళకి హక్కు లేదనేది ప్రభుత్వంలో ఎవరు వస్తే వాళ్ళకి ఆ సీట్ తెచ్చేటటువంటి ఒక స్పెషల్ అన్నమాట. ఏదో విక్రమార్కుడు కథలని ఉంటుంది. విక్రమార్కుడు బేతాళుని నేసుకుని ఒక్కొక్క ఇది ఎక్కుతూ ఉంటే ఎక్కిన ప్రతిసారి తనకు కొన్ని అంటే రూపం మారిపోతూ ఉంటుంది, ఆలోచన, ఆ లక్షణాలు. అంటే ఆ రాచరికపు లక్షణాలు కొన్ని శరీరంలోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్. రాచరికం మెంటాలిటీనే మనం కూడా ఇప్పటికీ ఫాలో అవుతున్నాం.
మావాడు పవర్లో ఉంటే ఎవరినైనా ఏమైనా చేసే అధికారం ఉంటుంది, మావాడు ప్రతిపక్షంలో ఉంటే అది ముట్టుకోకూడదు. ఇది ఏ పార్టీకి ఆ పార్టీ, అన్ని పార్టీలు అదే దరిద్రం ఉంది. అవును. అది లోపం ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజల్లోకి రావాలనుకుంటున్నారా? రేపు జనవరి 3వ వారం నుంచి అనుకుంటారు రోడ్డు మీదకి వస్తారు. మళ్ళీ అది పాదయాత్ర ఏంటనేది కన్ఫర్మ్ కాలేదు, కానీ ఇప్పుడు బాగా అదైతే జరుగుతుంది. అంటే ఎలక్షన్స్కి ముందు కూడా ఆయన తాడేపల్లి ఆఫీస్లోనే అందరినీ కలవాలనుకోవడం, అందరినీ పిలవడం లాంటి ప్రోగ్రామ్ ఏదో పెట్టారు జగన్తో ఒక రోజు ఏదో. అది అంత 100% సక్సెస్ఫుల్ అవ్వలేదు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అవ్వలేదేమో. ఇప్పుడు అటువంటి కార్యక్రమాన్ని ఏమైనా సక్సెస్ చేయాలనుకుంటున్నారా? అవసరం ఖచ్చితంగా ఇప్పుడు ఉందా జగన్? నాకున్న అవగాహన మేరకు అయితే అది ఫాల్స్ న్యూస్ అని విన్నాను. నేను క్రాస్ చెక్ చేశాను, ఇది నిన్నటి నుంచి వాట్సాప్ బాగా వైరల్ అవుతుంటే క్రాస్ చెక్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు అట్లా వెళ్ళి నియోజకవర్గాల దగ్గర చేసేది ఏం లేదు. వాస్తవంగా ఏదన్నా మేజర్ ఉంటే ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులకి జీతాలు ఇవ్వట్లేదు, ఏదో వాళ్ళకి ఫీజులు చెల్లించట్లేదు, వెళ్ళి విద్యార్థుల దగ్గర కూర్చుని ధర్నా చేయాలి విద్యార్థులతో పాటు, లేదా విద్యా వ్యవస్థ ముందు ధర్నా చేయాలి, లేదా ఇంకోటి అట్లాంటి కాన్సెప్ట్ ఉంటుంది. అంతే తప్పించి ఏది పడితే అది ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఇప్పుడప్పుడే అనవసరమా? అంతే, జనంలోకి వెళ్ళడం అంతే. లేదా నియోజకవర్గం వెళ్ళొచ్చు, యాజిటేషన్స్ వెళ్ళాలి, కానీ మీటింగులు, పార్టీ మీటింగుల కోసం వెళ్ళకూడదు. అది తాడేపల్లిలో ఇప్పుడు కూర్చొని ప్రజలను కలిసి వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలు తీసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఉందా? ఆయన పార్టీని ఎట్ట నడుపుకుంటాడు ఆయన ఇష్టం అండి. ఎందుకంటే ఇట్లాగే చేయాలని మనం సజెస్ట్ చేయలేము. కాబట్టి పార్టీని ముందుకు తీసుకెళ్తాడు, వెనక్కి తీసుకెళ్తాడు అని రేపు ఎలక్షన్లో తేలుతుంది అంతే. అదే కదా. రైట్, చూద్దాం. సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించి ఈ వారంలో వర్మ అరెస్టుకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ ఏమన్నా వినబోతున్నాం. ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు, అంతా రంగం సిద్ధం చేసుకున్నారు పోలీసులను. అలాగే జగన్మోహన్ రెడ్డి జనవరి 3వ వారం నుంచి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, 175 నియోజకవర్గాల్లో తిరగబోతున్నారు అనేది అయితే అఫీషియల్గా ఎటువంటి సంకేతాలు లేవు. దాని మీద ఎందుకు అది ఎలా వైరల్ అవుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం.